ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగినటువంటి ఉప ఎన్నికకు సంబంధించి రేపు కౌంటింగ్ అనేది జరగనుంది. నల్గొండ పట్టణంలోని స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్స్లో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను పూర్తి చేసిన సందర్భం అవుతుంది. ప్రజెంట్గా మనం స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్స్ వద్దకు రావడం జరిగింది. పట్టభద్రులు ఓట్లు వేసినటువంటి ఈ యొక్క బ్యాలెట్ బాక్సులు అనేవి ప్రజెంట్గా మనం ఉన్నటువంటి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్కి చేరుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రదేశంలోనే కౌంటింగ్ ప్రక్రియ అనేది జరగనుంది. మొత్తంగా దాదాపు 4,63,839 మంది పట్టభద్రులు ఈ యొక్క ఉప ఎన్నికలకు సంబంధించి ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా మొత్తంగా 3,36,013 మంది తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్న సందర్భం అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తంగా చూసినట్లయితే మాత్రము 72.44% పోలింగ్ అనేది నమోదైన పరిస్థితి ఉండడం జరిగింది. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అంటే ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం ఈ జిల్లాలకు సంబంధించినటువంటి పోలైనటువంటి ఈ యొక్క బ్యాలెట్ బాక్సులు మొత్తాన్ని కూడా కంటైనర్స్ ద్వారా ఈ యొక్క ప్రదేశానికి తీసుకురావడం జరిగింది. పూర్తి స్థాయిలో భారీ భద్రత మధ్య GPS సిస్టమ్ ఏర్పాటు చేసేసి మొత్తం కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. రేపు ఈ యొక్క కౌంటింగ్ సంబంధించి 8 గంటలకు ప్రారంభం కాబనున్న నేపథ్యంలో అధికారులు కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. మొత్తంగా ఈ యొక్క కౌంటింగ్ కోసం అని చెప్పేసి 2,100 మంది సిబ్బందిని కూడా వినియోగిస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా 64 టేబుల్స్ను ఏర్పాటు చేస్తారు ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కోసం అని చెప్పి. రేపు ఎవరైతే పోటీ చేశారో అంటే దాదాపు 52 మంది అభ్యర్థులు ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి బరిలో నిలవగా ప్రధాన పోటీ మాత్రము కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్తో పాటు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి అశోక్ కుమార్ మధ్య నెలకొని ఉందని చెప్పేసి కూడా పూర్తిగా చర్చలు జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. సో ఈ విధంగా 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచినటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా అధికారులు భావించారు. అందుకు తగ్గటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం 8 గంటలకు ఎవరైతే పోటీ చేశారో బరిలో నిలిచారో అభ్యర్థులు లేదా వారికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి సమక్షంలో ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్స్ని ఓపెన్ చేసేసి ఆ స్ట్రాంగ్ రూమ్స్లో ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సులు మొత్తం కూడా కౌంటింగ్ హాల్లోకి తీసుకొని వస్తారు. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి పోలినటువంటి ఈ యొక్క ఫస్ట్ దీనికి సంబంధించిన బ్యాలెట్ బాక్సులను సపరేట్గా ఒక హాల్కి తీసుకెళ్లేసి అక్కడ కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మిగతా బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా కౌంటింగ్ హాల్లో ఉన్నటువంటి 64 టేబుల్స్ మీదకి చేర్చడం జరుగుతుంది. చేర్చిన తర్వాత ముందుగా దీంట్లో ఇన్వాలిడ్ ఓట్లను కూడా తీసివేస్తారు. ఇన్వాలిడ్ ఓట్లను తీసివేసిన తర్వాత మిగిలిన పోలైన ఓట్లన్నింటినీ కూడా లెక్కిస్తారు. దాంట్లో 50% మ్యాజిక్ ఫిగర్ ఇంత అని చెప్పేసి కూడా డిసైడ్ చేస్తారు. 50% +1 ఎవరైతే ఆధిక్యత సాధిస్తారో వారిని విజేతగా ప్రకటిస్తారు. ఎమ్మెల్సీ కౌంటింగ్ సంబంధించేసి మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించిన తర్వాత ఎవరికి కూడా మెజారిటీ అనేది రాని పక్షంలో రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానికి సంబంధించేసి రెండవ ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి ఎప్పుడైతే లెక్కింపు స్టార్ట్ చేస్తారో ఆ తర్వాత అప్పటి నుంచి అంటే లాస్ట్గా ఉన్నటువంటి వ్యక్తిని ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ అనేది కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. సో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన తర్వాత అప్పటికి మెజారిటీ రాని పక్షంలో మూడో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించుతూ ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలినట్లయితే ఆ యొక్క 50% ఎవరైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో ఆ ఫిగర్ కన్నా ఒక ఓటు అదనంగా సాధించినా కూడా అతన్ని విజేతగా ప్రకటిస్తారు. రాని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించేసేసి ఆ రెండో ప్రాధాన్యత ఓట్లలో కూడా ఒకవేళ మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ని దాటితే మాత్రం విజేతగా ప్రకటిస్తారు. లేని పక్షంలో మాత్రం మూడో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించడం జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి కౌంటింగ్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి దాదాపు 6 నుంచి 7 గంటలు పడుతుందని చెప్పేసి కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచంద్ర చెప్పిన పరిస్థితి అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కించడానికి ఈ టైం పడుతుంది. కాకపోతే దీంట్లో ఇన్వాలిడ్ ఓట్లు సెపరేట్ చేసడానికి చాలా సమయం తీసుకుంటుంది. అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లతోటే ఫలితం తేలినట్లయితే మాత్రం ఒక్క రోజులోనే కౌంటింగ్ అనేది పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓట్లతో మెజార్టీ అనేది రాని పక్షంలో మాత్రం రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా ఖచ్చితంగా లెక్కించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల మాత్రము కౌంటింగ్ ప్రక్రియ అనేది చాలా లేట్ అయ్యే అవకాశం ఉంది. అంటే రెండో రోజు కూడా కొనసాగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆర్ఓ చెప్పిన పరిస్థితి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి మెజార్టీ రాని పక్షంలో రెండో ప్రాధాన్యత కూడా రాని పక్షంలో మాత్రం మూడో ప్రాధాన్యతకు సంబంధించిన ఓట్లను కూడా లెక్కిస్తుంటారు. ఈ విధంగా లెక్కించడం వల్ల మాత్రము దాదాపు సమయం అనేది చాలా ఎక్కువగా పడుతుంది. మొదటి రోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండో రోజు కూడా కాని పక్షంలో మూడో రోజు కూడా అంటే దాదాపు 72 గంటల సమయం కూడా పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆర్ఓ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉండదు. ప్రజెంట్గా జరిగినటువంటి
ఉన్నటువంటి పోలింగ్ సరళిని బట్టి చూస్తే మాత్రము ఏ అభ్యర్థికి కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజేత అవుతాడన్న నమ్మకం అయితే లేదు. ఎందుకంటే అందరికీ కూడా కాన్ఫిడెన్స్గా ఉండటం జరిగింది, ఓట్లు తమకే పడ్డాయని చెప్పేసి విషయంలో ఉండడం జరిగింది. సో పోలింగ్ సరళి కూడా అదే విధమైనటువంటి పద్ధతి కొనసాగిందని చెప్పవచ్చు. అందువల్ల రేపు జరిగేటటువంటి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించేసి మొదటి ప్రాధాన్యత ఓట్లతో మాత్రము ఫలితం తేలినట్లయితే మాత్రం రెండో ప్రాధాన్యత వైపు ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది జరిగే అవకాశం ఉంది. రెండో ప్రాధాన్యత కూడా లేని పక్షాలు మాత్రం మూడో ప్రాధాన్యత కూడా వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. రేపు ఉదయం మాత్రం 8 గంటలకు ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని చెప్పేసి అధికారులు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా 8 గంటల వరకు ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్స్లో బ్యాలెట్ బాక్సులు ఎక్కడైతే ఉంచారో ఆ బ్యాలెట్ బాక్సులను అభ్యర్థుల సమక్షంలో వెలుగులోకి తీసుకొచ్చేసేసి కౌంటింగ్ హాల్కు తరలిస్తారు. కౌంటింగ్ హాల్కు తరలించిన తర్వాత ఈ యొక్క ఉదయం 8 గంటలకు ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుందని చెప్పవచ్చు. నల్గొండ నుండి కెమెరా రవితో పుల్లారావు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.